హైదరాబాద్ నగరంలో వర్షం దంచుకొట్టింది. వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. సీసం గోలి సైజులో ఉన్న వడగళ్ల వాన సిటీలో పలు ప్రాంతాలలో కురిశాయి. ఒకవైపు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షం, భారీ ఈదురుగాలులు నగర ప్రజలను భయపెట్టాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్, లకిడి కపుల్, బంజర్హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, బేగంపేట్, నాంపల్లి, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలీపురం, హస్తినాపురం తదితర ప్రాంతాలలో వర్షం దంచుకొట్టింది. వర్షానికి తోడు వడగళ్లు కురవడంతో రోడ్లపైన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పలు కాలనీల్లోనూ లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దాదాపు అరగంట పాటు ఆగకుండా కురిసిన వర్షంతో నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ వర్షం కురిసింది. దీంతో బెంగళూరులోని మల్లేశ్వరం, శాంతినగర్, మహాదేవ్ పురాలో పడినటువంటి వర్షంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ ఒక్కరోజు మాత్రమే కాదని ఇక 4 రోజులు ఇదే విధంగా వర్షాలు పడవచ్చని హెచ్చరిస్తోంది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో మరో 4 రోజులు అంటే 2025 ఏప్రిల్ 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు హైదరాబాద్ సిటీలో భారీ వర్షాలు పడనున్నట్లు స్పష్టం చేసింది వెదర్ డిపార్ట్మెంట్. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులు ఉంటాయని, ఆ గాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో ఉంటాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్ సిటీతో పాటు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. వర్షాలతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గనున్నాయని, 2 నుంచి 4 డిగ్రీల టెంపరేచర్ తక్కువగా నమోదు కానున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. రాబోయే 4 రోజులు ఇలాంటి వాతావరణమే ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వెదర్ డిపార్ట్మెంట్. భూ ఉపరితలం వేడెక్కడం, ద్రోణి ప్రభావంతో క్యూములో నింబస్ మేఘాలు ఏర్పడి వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ముందస్తు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాలలో వానలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చాలా చోట్ల ఏకధాటిగా 2 గంటల పాటు వాన కురవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. శ్రీశైలంలోనూ నాన్ స్టాప్గా వాన పడడంతో భక్తులు ఇబ్బంది పడ్డారు. మరోవైపు నాగర్ కర్నూల్లో పిడుగు దాటికి 2 మహిళలు మృతి చెందారు. మరో 3 నుంచి 4 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే క్యూములో నింబస్ కారణంగా ఉత్తర తెలంగాణకు వడగళ్లు, ఉరుములు, మెరుపులతో వానలు పడవచ్చని హెచ్చరించింది. అకాల వర్షాల కారణంగా అప్రమత్తంగా ఉండాలని రైతులకు అధికారులు ముందస్తు సూచనలు చేశారు. అయినప్పటికీ కొన్ని చోట్ల పంటలు నాశనం కాగా కల్లాల్లో ధాన్యం తడిసి ముద్దైనట్లుగా తెలుస్తోంది.